మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఎన్నికల ప్రచారానికి హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి బీకే పార్థసారథి, పెనుకొండ నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత తరపున బయలుదేరిన గోరంట్ల పసుపు సైన్యం. గంగంపల్లి పంచాయతీలో గోపీదేవరపల్లిలో నుండి మొదలుపెట్టిన ప్రచారం అభ్యర్థి సవిత మాట్లాడుతూ ప్రజలలో విశేష స్పందన కనిపిస్తోందని, 5 సంవత్సరాలలో వైసీపీ పార్టీ అభివృద్ధి నిల్, వారి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి అయ్యారు, ప్రజలు కానీ గ్రామాల్ని కానీ అభివృద్ధి చేసింది లేదని ఆమె వైసీపీ పార్టీపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ ఎంపీ ఎమ్మెల్యేలను సైకిల్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. గిరిజన తండాలలో తిరుగుతూ ఓట్లు అడుగుతూ మీకు కావాల్సిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి అంటూ గిరిజన మహిళలతో నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. వీడియో
మధ్యలో తలకాయలు వచ్చేసి కూర్చో జై తెలుగుదేశం జై తెలుగుదేశం అయిపోయిందిరా ఇప్పుడు మీకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లో తల్లి దేవుని కింద కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా 15,000 రూపాయలు చొప్పున అందరికీ వస్తుంది. మనం చేయమని నీకు రోంత సైడ్ రా అక్క కనపని సైడ్ సైడ్ వెనకండి అక్కడ కంటే చిన్న పేపర్ వెళ్ళదా ఇల్లు దాటి బయటికి రాడండి. మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? మీరే చూస్తున్నారు కదా, స్వచ్ఛందంగా ప్రజలు గ్రామాల్లో వందలాది మందిగా వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలుకుతో పాటు వైసీపీ ఓటు వేసిన వాళ్ళు కూడా మాకు
మేము తెలుసో తెలియకో వైసీపీకి ఒక్కసారి ఓటేసాం. ఓటేసినందుకు రాష్ట్ర భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారికి సైకిల్ గుర్తుకు ఓటేద్దామన్నంత ఆనందంగా పసుపు జెండా చూస్తేనే వాళ్ళకి ఆనందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు. అంతేకాదు అభివృద్ధి జరిగింది తెలుగుదేశంలోనే జరిగింది తప్ప ఈ 5 ఏళ్ల సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని కూడా ప్రజలు వచ్చి తెలియజేస్తున్నారు. మాకైతే విశేషమైన స్పందన కూడా వస్తా ఉందని కూడా తెలియజేస్తున్నారు. ప్రజలు అసలు మంచినీటి సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది, డ్రైనేజ్ మేము వేసిన డ్రైనేజ్ కాలువలో డ్రైనేజ్ క్లీనింగ్ కూడా లేదు. బల్బులు పోతే లోకేష్ బాబు గారు వేసిన LED బల్బులు పోతే బల్బులు కూడా మార్చలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. ఇంకా వాళ్ళని ఏం అడగగలం? వాళ్ళంతా దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదని ప్రజలందరికీ అర్థమైపోయింది. అంతేకాదు పెన్షన్ ఇలేక జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లు వద్దు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి, పంచాయతీ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ ద్వారా వాళ్ళు ఇవ్వచ్చు. బ్యాంకులో డబ్బులు లేవు, ఉన్న డబ్బులంతా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారి వర్కులకే ట్రాన్స్ఫర్ చేశారు. కొత్తగా తెలుగుదేశం వాళ్ళొద్దు అన్నారు. తెలుగుదేశం పుట్టిన తర్వాతే పెన్షన్ విధానం మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో అనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి శూన్యం. ఎవరు అభివృద్ధి జరిగారంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ నాయకులు తప్ప ఎవ్వరు ప్రజలు సామాన్యమైన ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియజేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా రైతు ఇవన్నీ అడగాల్సిన ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, రైతన్నలకు భరోసా లేదు. చెప్పండి, మీరే చెప్పండి, రైతులే చెప్పండి. వస్తున్న పథకాలన్నీ కేంద్రం నుంచి అని అందరికీ తెలుసు. ఇక్కడ పేర్లు మార్చుకొని వీళ్ళు ఇస్తున్నారు అనేది చెప్పడము అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ కూడా